దేవుని యొక్క చట్టం క్రింద నుండి నిన్ను దుష్టత్వంలోకి తీసుకెళ్లి నాశనం చెయ్యాలని అపవాది చూస్తున్నాడు. మనం ఎంత పోరాడుతున్నామంటే, ఎట్టి పరిస్థితుల్లో నేను నా దేవుని చట్టాన్ని ఉల్లంఘించను, నేను ఎప్పటికీ నా దేవుని చట్టాన్ని గౌరవిస్తూనే ఉంటాను, ఇలాగే బ్రతుకుతాను, ఇలాగే చచ్చిపోతాను. ఎంతమంది ఉన్నారు ఇలాంటి కమిట్మెంట్తో? ఒకసారి బైబిల్ గ్రంథాన్ని ఎలా చేతబట్టుకొని చెప్తాను అందరూ. ఇందులో 27 పుస్తకాల నూతన నిబంధన క్రింద మనం ఉన్నాం. మనకు లింక్ డాక్యుమెంట్ పాత నిబంధన, కానీ ఒరిజినల్ డాక్యుమెంట్ ఏది? 27 పుస్తకాల నూతన నిబంధన. 27 పుస్తకాల నూతన నిబంధన క్రింద నేను ఉన్నాను అని మనం మన చట్టాన్ని పట్టుకొని, ఈ చట్టాన్ని ఇలా తల మీద పెట్టుకుని ఒకసారి ఆలోచించండి, నేను ఈ చట్టం క్రింద ఉన్నానని. ఒకసారి తల మీద పెట్టుకోండి, అందరూ పెట్టుకోండి. ఇలాగా తల కింద కాదు, తల మీద ఎందుకు పెట్టుకోమంటున్నాను నేను? మీ అందరికీ అర్థం అవ్వాలి, తండ్రి నేను ఈ చట్టం క్రిందే ఉన్నాను అంటే సరిపోయిందా? అమ్మయ్య అయిపోయింది అంతే. ఇంకా ఎందుకు చెప్తున్నానంటే నేను ఈ విషయాన్ని మీకు, ఎప్పుడైతే మీరు ఈ గ్రంథాన్ని ఇలా తల మీద పెట్టుకుని నేను దీని క్రింద ఉన్నానని ఒప్పుకుంటున్నారో, అందులో ఉన్నటువంటి సత్యం ఏదైతే ఉందో ఆ సత్యం క్రింద ఉన్నానని నీ మనసుకు నువ్వు చెప్పకనే చెబుతున్నావు, నీ అంతరంగానికి చెబుతున్నావు. ఇదిగో నువ్వు ఏదైతే ఇప్పటివరకు ఇలా తల మీద పెట్టుకున్నానో నేను ఈ సత్యం క్రింద ఉన్నావు నువ్వు. నా మనసా తుళ్ళి పడకే అనుకో. ఏమని చెప్పాలి? జాగ్రత్తగా ఒళ్ళు దగ్గరెట్టుకో. ఇదిగో మనం ఈ చట్టం కింద ఉన్నాం. నా మనసా, మనం ఎక్కడున్నాం? దేవుని చట్టం కింద ఉన్నాం. కాబట్టి ఈ చట్టంలో ఉన్న సంగతులన్నిటినీ మనం ఏం చేస్తున్నాం? గౌరవిస్తున్నాం. ఈ చట్టానికి ఏమవుతున్నాం? లోబడుతున్నాం. ఈ చట్టమే మనకి శిరోధార్యము. అర్థమవుతుందా? ఈ చట్టమే మనకి బలము, ఈ చట్టమే మనకి శక్తి, ఈ చట్టమే మనకి దీవెన, ఈ చట్టమే మనకి ఆశీర్వాదం. కనుక నిత్య జీవితం కావాలనుకుని పోరాడుతున్న ప్రతి విశ్వాసి బలంగా దేవుని చట్టాన్ని గౌరవించాలి, బలంగా దేవుని చిత్తాన్ని జరిగించటానికి సంసిద్ధమై ముందుకు కదలాలి.